మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు మా దేవా. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఈ యొక్క సమాజ మందిరముగా కూడి నేను స్తుతించి ఆరాధించే భాగ్యము నాకు మాకు ఇచ్చినందుకే వందనాలు. ఇప్పటి వరకు పాటలందు, ఆరాధన, వాయిద్యులందు మహిమ పొందినందుకే వందనాలు. చేసిన ప్రార్థన ఆలకించిన దేవానికే వందనాలు. ఈ పరిశుద్ధ లేఖనమును చదివి ఉన్నావయ్యా. యేసయ్యా, ఈ రాత్రి నాతో మాతో మాట్లాడు అయ్యా. వినగలిగే చెవుడు, గ్రహించగలిగే మనస్సును దయచి నీ దీన సేవకుడు రెండు అలుపున్నాయా, దీనున్నాయా, ఎందుకు పనికిరాని వాడిని ఒట్టిని మట్టిన నన్ను యోగ్యుని హరుడిగా నిలబెట్టి నీ సిలువ చాటును మరుగుపరచు. ఈ వాక్ శక్తితో నింపి మీ ఆత్మ చేతి పట్టి బలపరిచి కృప చూపించి సహాయించమని యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగాక. లేఖనాలు చదివి ఉన్నాము. వచ్చేసి నేను ఒక ప్రశ్న వేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, ఓ ఆత్మీయుడా. ఏంటి ఆత్మీయుడా అంటే? ఆత్మీయురాలు కూడా అంటే స్త్రీ పురుషుడు. ఓ ఆత్మీయుడా, నీవు ఎవరి చేతిలో ఉన్నావు? మాకు చెప్పింది, దేవుడి చేతిలో ఉన్నా. అది నిర్ణయించాల్సింది నేను కాదు, నువ్వు కాదు, దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట ఏమిటంటే, దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మరొకసారి చదువుదాం. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడికి స్తోత్రం. యేసయ్య దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు నా చేతిలో ఉన్నారు. అవునా? నిజంగా ఉన్నామా? నిజంగా ఉన్నామా? ఉన్నామా లేదా దేవుడే చెప్తాడు. మళ్ళీ నీకు మా ఉన్నాడా లేదా అనేది దేవుడే చెప్తాడు. దేవుడు మనకి కుమ్మరై ఉన్నాడు. మనమందరము ఆయన చేతిలో పాత్రలము. నేను చెప్పే భాష అర్థమవుతుందా మీకు? అది ఆంధ్ర, మీది కూడా ఆంధ్రాయేగా? ఆంధ్రాయేనా? కొంచెం యాస అంతే. మీ భాషలో నేను చెప్పలేను, ఈ రోజే వచ్చింది. మీరు దేవుడు కుమ్మరి, ఆయన చేతిలో మనమందరము పాత్రలమై ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. నేను 4 పాత్రలు తెచ్చుకున్నా. 4 పాత్రలు తెచ్చుకున్నా. దేనికి? వంట వండుకోటానికి. ఒక పాత్రలో అన్నం వండా, ఒక పాత్రలో పచ్చడేసా, ఒక పాత్రలో ఏదో కూర వేసా, ఒక పాత్రలో సాంబారు పోసా. భయం ఉండాలా? ఇదిగో రాయి పెట్టాడు పాస్టర్ గారు నా కాడ, దోవలో చేశారా ఇసిరేస్తా నెత్తి మీద. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మా నేను 4 పాత్రలు తెచ్చుకున్నా. ఒక దాంట్లో అన్నం వేసా, ఒక దాంట్లో పచ్చడి వేసా, ఒక దాంట్లో కూర వేసా, ఒక దాంట్లో సాంబారు పోసా. ఇప్పుడు మీ అందరికీ నేను అన్నం పెట్టాలనుకుంటున్నా. అయితే సాంబారు పోసిన పాత్ర చిల్లుబడింది. ఏమడింది? చిల్లుబడంగానే ఏమైంది? కాలిపోద్ది. ఇప్పుడు నా బాధ ఏమిటంటే, మీకు సాంబారు పెట్టాలి. ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఆ పాత్ర బొక్కబడింది, చిల్లు పడిపోయింది, ఆ పాత్రలో సాంబారు మొత్తము పోయింది. ఇప్పుడు ఆ పాత్ర ఎలా ఉన్నది? పనికిరాని పాత్రగా ఎలా ఉంది? పనికిరాని పాత్రగా ఉన్నది. ఇప్పుడు ఆ పాత్రని మళ్ళా బాగు చేయాలంటే దానికి అది బాగైద్దా? అవదు. దాన్ని బాగు చేసే
కుమ్మరు శిల్పకారు దాన్ని బాగు చేసే వ్యక్తి దగ్గరికి నేను తీసుకొని వెళ్ళాలి, అవునా కదా? అయితే ఈరోజు మనము దేవుడి చేతిలో ఉన్నామా లేదా అనే దానికి ఒక సాదృశ్యం, ఒక నిదర్శనం కూడా చెప్తాను. నిజంగా మనం దేవుడి చేతిలో ఉంటే ఎలా ఉంటామంటే ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, వాక్యం వింటూ, దేవుని స్తుతిస్తూ, దేవుడితో సహవాసం చేస్తూ ఉంటాం. అయితే ఒక పాస్టర్ గారు ఒక తల్లికి చెప్పాడు, మా ఈరోజు నీ సమయం వచ్చింది, నువ్వు ప్రార్థన చెయ్యాలి. సంఘంలో, మందిరంలో ఎవరు ఉండరు, నువ్వు వ్యక్తిగతంగా వచ్చి ప్రార్థన చెయ్యాలి అని చెప్పాడు. అయితే ఈ తల్లి గొప్ప వచ్చింది ప్రార్థన చేయటానికి వచ్చి ప్రార్థన చేసే ముందు స్తోత్రం 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 అంటుంది. సర్లే, ప్రార్థన చేసే ముందు స్తుతులు చెప్పుకోవటం మంచిదే కదా అని ఈ పాస్టర్ గారు వెళ్ళిపోయి గంట తర్వాత వచ్చాడు. ఇప్పుడు ఆమె స్తోత్రం 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 పోయింది, స్తుతికి పోయింది. సుత్తి అని ఒక బార్లో పడుకుందంట. ఏంటి? స్తోత్రం పోయింది, స్తుతి పోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తల్లి? సుత్తి. ఏంటి, ఏం ప్రార్థన చేస్తున్నావు అంటే, పాస్టర్ గారు డిస్టర్బ్ చేయ మాకు ఏమంటుంది? ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉందేమా? అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సంఘాల్లో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుడి చేతిలో ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసా? నిజంగా దేవుడి చేతిలో వాడబడితే ఎలా ఉంటామో తెలుసా? నిజంగా దేవుడి చేతిలో పెరుగుతూ ఉంటే ఎలా బతుకుతామో తెలుసా? ఒక భక్తిపరుడైన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ఇటలీ పటాలమనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుడి యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మ కార్యములు చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయుచు వాడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుడు దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుడు సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొర్నేలి అనే ఈ వ్యక్తి ఎక్కడున్నాడు తెలుసా? దేవుడి చేతిలో ఉన్నాడు. నువ్వెవరి చేతిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు దేవుడి చేతిలో ఉన్నావో సాతాను చేతిలో ఉన్నావో, ఈ భక్తుడి యొక్క ఆత్మీయ జీవితంలో మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఆ భక్తిపరుడు చేస్తున్న పని ఏమిటంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుడి యందు భయము భక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుడి చేతిలో ఉన్నవాడి యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? దేవుడంటే భయము భక్తి ఉంటది. ఆదివారం 10 గంటలకు ప్రార్థన అంటే 12ంటికి వస్తాం. ఎన్నింటికి వస్తాం అంటే ఇప్పుడు మనకేముంది? భక్తి ఉందా? భయం ఉందా? కొంతమంది ఆలోచిస్తారు, ఇప్పుడేగా పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశాడు, ప్రారంభం చేయని అనుకునే వాళ్ళు కొంతమంది. ప్రారంభం చేసి పాటలు పాడితే 5 పాటలు పాడతారు. మొదటి పాటేగా వెళ్ళొచ్చులే
మా ఈ లోపు కూర వండుకోను, బొవ్వు వండుకోను, కొంతమంది బర్రీగా తినను ఏంటి ఉన్నారు. ఆదివారం కూడా దేవుడికి సమయం ఇవ్వకుండా, దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, దేవుడి సన్నిధికి నేను వెళ్ళాలి, నా దేవుడిని ఆరాధించాలి, దేవుడి యొక్క భయం భక్తి కలిగి నేను బ్రతకాలి అన్న ఆలోచన కూడా లేకుండా కూర బువ్వ వండుకొని బర్రీగా తిని పిల్లలకు పెట్టి ఆమేన్ అనే టయానికి వచ్చే భక్తి పరులు ఎంతో మంది ఉన్నారులేరా. మీ గురించి కాదులే, మీరు మంచోళ్ళే. మా గురించి చెబుతున్నా. మా ఊర్లో అదిగో పక్కన కోట అవుతుంది, అందరూ అంతేలే. నువ్వెవరో తెలుసా, నువ్వెవరి చేతిలో ఉన్నావో తెలుసా? దేవుడు ఆశపడేది ఏంటంటే, ఇశ్రాయేలులారా మీరందరూ నా చేతిలో, కానీ మనము లేవండి. యేసయ్య చేతిలో మనము. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి. భయం కలిగిన వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? పాస్టర్ గారు వస్తే, పాస్టర్ గారు అంటే కూర్చోండి, పాస్టర్ గారు కూర్చోండి, పాస్టర్ గారు మంచినీళ్ళే, టీ తీసురా, డ్రింక్ తీసురా. వీళ్ళేముండదు తెలుసా? భక్తి ఉండదండి. ఇంత భయపడేవాడు ఆదివారం పందలగడ రావచ్చుగా, ఇంత భయం ఉన్నవాడు ప్రార్థన చేయమంటే చేయొచ్చుగా, ఇంత భయం ఉన్నవాడు పాటలు నేర్చుకోవచ్చుగా, ఇంత భయం ఉన్నవాడు పరిచర్య చేయొచ్చుగా. చేత కాదండి, ఊరికే నటిస్తాడు. మాస్టర్ గారు వచ్చి మాస్టర్ గారు వస్తున్నారు. పాపం ఈయనకు తెలుసు, మాస్టర్ గారు తెలుసు, వీళ్ళు టీవీలు చూసేవాళ్ళని తెలుసు, సినిమాలు చూసేవాళ్ళు తెలుసు. అందుకే పాపం బయట ఉండే ఆరును కొట్టుకుంటూ వస్తాడు ఈయన. కనీసం ఆరును ఇన్నేనా టీవీ కట్టారు. వీళ్ళకి ఏముందో తెలుసు, వీళ్ళకి ఏమి లేదో తెలుసా? దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. సేవకుడికి ఎదురు చెప్తా ఉంటారు. సేవకుడికి మాట అంటే అప్పో ఎంత అలుగుడో, ఇంత వాక్క తగులెత్తే చాలు. అసలు ఈ సంఘానికి రాకూడదు. పాస్టర్ గారు పొద్దాక నా గురించే, నీ గురించే, మీ ఇంట్లో ఉన్నాడు ఏంటి ఆయన నీ గురించి చెప్పడానికి, నీ గురించి తెలియటానికి. ఇప్పుడు సాప ఉందండి, సాప మీద నీళ్లు పూస్తే అదేమైద్ది? ఇప్పుడు సాపెట్టు నిలబెట్టి సాప మీద నీళ్ళెట్టు కొట్టు, అది పర్రని జారుకుంటుందా? రాదు. ఎందుకు? అది తిరుగు ఉంటుంది, తిరుగు ఉంటుంది. మన జీవితాలు కూడా అంతే. ఏ మాటన్నా మనకు తగులొచ్చింది, ఏదన్నా మనకే తగులొచ్చింది. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా బ్రతుకును మార్చుకోవాలనే ఆలోచన రాదు. కానీ అదే అద్దం ఉందనుకో, అద్దమే నీరు కొట్టి బర్ర జారుకుంటుంది. ఏంటి బర్రమని? అంటే మనలో ఏమీ లేకపోతే ఏదొచ్చినా నీ గుండెలు మెచ్చి చేసుకొని, ఇదిగో ఈ తప్పుడు త్రోవలోనే లేను, దేవునికి స్తోత్రం అని అనుకుంటాం. కానీ ఏ మాటైనా నీకు తగులొచ్చిందంటే నువ్వు శాపమే. నీ జీవితం బిత్తురుగా ఉంది, నీ జీవితం అయోమయంగా ఉంది, నువ్వేంటో నీకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు. నీకేమి లేదు తెలుసా? దేవుడంటే భయము భక్తి లేదండి. నువ్వెవరి చేతిలో ఉన్నావు తెలుసా? సాతాను చేతిలో ఉన్నావు. వాడి చేతులు నువ్వు బందీ అయి ఉన్నావు. ఆ బంధకాల నుంచి నువ్వు రావాలంటే ప్రభు పాదాలు నువ్వు ఆశ్రయించాలి. నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలి. టయానికి దేవుడి మందిరానికి రావాలి. దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి. ఇదిగో ఇది చెయ్యొద్దంటే దాన్ని చేయకుండా నిష్ట కలిగి నువ్వు బ్రతకాలి. అది దేవుడు అంటే భయము భక్తి. ఏ మాట వచ్చింది నీకు దగ్గర వచ్చిందని నువ్వు సేవకుడి మీద అలుగుతావు, దేవుడి మీద అలుగుతావు, సంఘం మీద అలుగుతే నువ్వు నష్టపోతావు. ఏమవుతావు? నష్టపోతావు. నేను చెప్తున్న మాట కాదు, పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్న మాట. నువ్వు సాతాను గారి చేతిలో ఉన్నావు కాబట్టి ఏ మాట అన్నా నీకు కుళ్ళు, ఏ మాట అన్నా అసూయ, ఏ మాట అన్నా ఒచ్చుకోలేవు. సేవకుడు ఏ వాక్యం, కానీ ఏ వాక్యం చెప్పాలి నీకు? దేవుడు ఇదిగో నువ్వు సినిమాలు చూస్తున్నావు, దేవుడు నిన్ను దీవించును గాక అంటే, అబ్బా ఏంటి
అప్పుడు అంటావు నువ్వు అబ్బా అని. బల్లే పాస్టర్ గారు అయ్యా, ఇదిగో అసలు ఇట్లాంటి పాస్టర్ గారు ఎక్కడ అంటే ఎందుకు చూస్తావు? నిన్ను పొగుడుతూ ఉంటే నువ్వు ఎక్కడో చూస్తావు. ఇంకా దేవుడి వాక్యాన్ని వక్రీకరించి చెప్తే తప్ప నీకు దేవుడి సేవకుడు నచ్చడు. దేవుడి సేవకుడి మీద, దేవుడి మీద, సంఘం మీద అనకటం మానేసే దేవుడు అంటే, దేవుడి సేవకుడు అంటే భయము భక్తి కలిగి నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి, ఆయన కొరికే నిష్ఠగా నువ్వు ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు ఇచ్చింది 45 నిమిషాలు. నాకు తెలుసు ఒక పావు గంట మిగిలిపోయి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఇంకొక విషయం చెప్తా, తర్వాత చదువుదాం. పోయినాయి అనుకుంటా, పేపర్లు ఎగిరిపోయినట్టున్నాయి. దేవుడికి స్తోత్రం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుడి యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మ కార్యములను చెయ్యొచ్చు వచ్చాను. ఏం కార్యాలంట? అడుక్కున్నాడు. అడుబో అమ్మా అని అడుక్కునే ఉడితే ఎలా పర్వాలేదు, రోజు వస్తావు నువ్వు ఆ పక్కన ఇంటికి పో, ఆడికి తెలియదు మాత్రం. నువ్వు వెయ్యకపోతే ఆడి పక్కన ఇంటికి వెళ్ళాలని వాడికి అడుక్కునేవాడికి తెలియదు. అందుకు నువ్వు సలహా ఇస్తావు. మా ధర్మ కార్యమును చెయ్యొచ్చు వచ్చెను. దేవుడు ప్రేమను క్రియల్లో చూపిస్తూ వచ్చే వ్యక్తులు ఏ రోజైనా నీ సేవకుడు కావచ్చు, సంఘాల్లో కావచ్చు, లేని వాడికి కావచ్చు, ఏదైనా నువ్వు సహాయం చేసినట్టు నీ జీవితంలో ఉందా? ఉంటే నువ్వు ధన్యుడివే. దేవుడికి స్తోత్రం. ఉంటే నువ్వు ధన్యురాలివే. అయ్యా ఆకలి ఈ సమాజం ఎట్లా ఉందంటే, అయ్యా ఆకలి ఎత్తుందయ్యా అంటే వాడికి 10 రూపాయలు ఇచ్చి టిఫిన్ చేయరా అని చెప్పరు. అదే ఒక తాగుబోతాడు ఇంకొక తాగుబోతాడు దగ్గరికి వెళ్ళి రే ముందు తాగుతాడు 200 ఖర్చు పెడతాడు. వీడి కోసం ఎంత? 200 ఖర్చు పెడతాడు. కడుపు నుండి పూ పెట్టరా, దేవుడి ప్రేమను క్రియలో చూపించండి అమ్మా అంటే అది చేత కాదు. అయ్యి చేత. అదే నీ ఇంటికి చుట్టాలు వస్తే అబ్బా కోడి మాంసము తింటారో తింటారు మీరు, గొడ్డు మాంసము తింటారా? తింటారా? ఓ అబ్రహాం సంతానం కాదనుకుంటే మరి తింటారు ఇంటిలో. బీఫ్ ఇంగ్లీష్ మీడియం చదివారు. నా తెలుగు మీడియం అమ్మా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివా. ఏంటిదే నేను చదివింది గవర్నమెంట్ స్కూల్, మీరు ఇంగ్లీష్ మీడియం. అదే అక్కడ కన్ఫ్యూజ్ వచ్చింది. బీఫ్ దాన్ని అచ్చ తెలుగులో గొడ్డు మాంసం అంటారు. ఏమంటారు? గొడ్డు మాంసం అంటారు. గొడ్డు మాంసం దాను, యాట మాంసం దాను, కోడి మాంసం దాను, పావు మాంసం, ఏదో ఒక మాంసం తెచ్చి పెట్టండి. లేనోడికి మాత్రం కొంచెము కూడా సహాయము. పాస్టర్ గారే మా ఇదిగో ఈ సంవత్సరంలో మనం ఘనంగా మీటింగ్ పెడతామంటే ఒక్కరు కూడా గుప్పులు ఎప్పరు అంటే సేవకుడు అడుక్కునేవాడు కన్నా హీనమా నీ దృష్టిలో? దేవుడు అన్ని ఇచ్చిన దేవుడు అన్ని దేవుడికి ఇవ్వడానికి అంత నెప్ప. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? సాతాను చేతిలో ఉన్నావండి. నీకు జీతం వస్తే వారం అంతా కష్టపడి నీకు జీతం వస్తే నీకు ఫస్ట్ ఎవరు గుర్తొస్తాడు తెలుసా? అప్పులోడు గుర్తొస్తాడు, పాలోడు గుర్తొస్తాడు, కిరాణా షాపోడు గుర్తొస్తాడు. అన్ని బలమును, శక్తిని, ఆరోగ్యమును, ఉద్యోగం, వ్యాపారం ఇచ్చిన దేవుడు మాత్రం గుర్తురాడు నీకు. దేవుడి కోసం మంచి పని చేయని ఆశ నీకు లేదు. దేవుడి కోసం ప్రయాసపడాలనే ఆలోచన నీకు లేదు. కానీ ఆ కొర్నేలు అనే భక్తిపరుడంట ఒక్కడే కాదు, కుటుంబముతో కలిసి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కుటుంబంతో కలిసి ధర్మ కార్యములు చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు ఆయన శతాధిపతి కదండి, ఆయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఎందుకనే ఖర్చు పెడుతున్నాడు. నువ్వు అడుగు తిన్నావా? తినలేదు కదా.
ఒక స్త్రీ, ఒక తల్లి రెండే 2 కాసులు, విన్నారు వాళ్ళు? రెండే 2 కాసులుంటే ఆ 2 కాసులు దాచుకోలేదు. ఉన్న 2 కాసులు దేవుడికి. మరి దేవుడి సేవకుడికి దేవుడికి ఇవ్వడానికి ఎందుకు అంత బాధ నీకు? సేవకుడు ఒక మంచి పని చేస్తావమ్మా, ఇదిగో దీనికి పూనుకోండమ్మా అంటే ఎందుకు నువ్వు చేయలేని స్థితిలో ఉన్నావు? మన సంఘం తరపున ఈ సంవత్సరం లేని వారికి వస్త్రాలు పెడతాం, ఈ లేని వారికి ఇదిగో అన్నం పెడదామంటే ఎందుకు నువ్వు ముందుకు రావు? ఎందుకు రావు తెలుసా? నువ్వు సాతానుగాడి చేతిలో ఉన్నావయ్యా. నువ్వు సాతానుగాడి చేతిలో ఉండిపోయావు. అందుకే నీకు చేత కాదు. 3 తర్వాత చదువు. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మకారములు చేయొచ్చు. ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడికి ఏం చేసేవాడంట? ఆయన ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు? క్రిస్మస్ పండుగ కండి, ఎప్పుడు గుడ్ ఫ్రైడే కండి, ఎప్పుడు ఈస్టర్ పండుగ కండి, ఎప్పుడు నెలకు ఒక్కసారి ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు అండి. అంతే రాసింది. ఎల్లప్పుడూ దేవుడి యందు భయభక్తులు కలిగి ప్రార్థన. ఎంతకాలమైంది నువ్వు ప్రార్థన చేసి? ఎంతకాలమైంది దేవుడితో నువ్వు మాట్లాడు? ఆ దేవుడు అడుగుతున్నాడు నేను రాత్రి. ఈరోజు దేవుడు మమ్మల్ని ఇక్కడ పంపించింది, ఇదిగో నీ జీవితంలో ఉన్న నీ జీవితాన్ని, రహస్య జీవితాన్ని బయట పెట్టడానికి. ఎంతకాలమైంది నువ్వు ప్రార్థన చేసి? ప్రార్థన చేయడం రాదు మనకి. అమ్మా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వెళ్తున్నావు? అయ్యా నువ్వు 20 సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వెళ్తున్నా, ఒక 10 సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వెళ్తున్నా, 5 సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వెళ్తున్నా. మరి నీకేమి రాదు? ప్రార్థన చేయడం రాదండి. ప్రార్థన చేయటం పైగా మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త మారట్లేదయ్యా, అయ్యా నా భార్య మారట్లేదయ్యా, అయ్యా నా బిడ్డలు మారట్లేదయ్యా. మీరు గట్టిగా ఎవరు ప్రార్థన చేయాలి? మాస్టర్ గారు గట్టిగా చేయాలంట. మైక్ పెట్టుకుని అటు ఇటు బొక్కలు గొట్టాలు పెట్టుకొని చేయాలనుకుంటా. గట్టిగా ప్రార్థన. అయ్యా మేము మాత్రం మర్రీగా తింటాం, మీరు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఆయన కోసం. అంటే ఆయన కోసం, ఆమె కోసం పాస్టర్ గారు ఉపవాసం ఉండాలి, గట్టిగా ప్రార్థన చేయాలి, దేవుడికి మొరబెట్టాలి. నీవు మాత్రం టీవీల ముందు కూర్చొని ఆరిపోదది. ఏది? కార్తీక దీపం. ఆరిపోయి దీపం చూడు, ఎగిరిపోయిన రేకులు. ఏ రేకులు? మొక్కలు రేకులు. అవి ఎప్పుడు మన హృదయం నుంచి ఎగరదు, మన హృదయం నుంచి ఆరదు. కానీ మనకు మాత్రం సేవకుడు మాత్రం ప్రార్థన చెయ్యాలి. ఎంత ఘోరం అండి ఇది. ఆయన ఎవరో తెలుసా? కొర్నేలనే భక్తిపరుడు. దేవుడి యందు తనను తన ఇంటి వారిని దేవుడి యందు భయభక్తులతో పెంచి, దేవుడి యందు భయభక్తులతో జీవిస్తూ, కర్మకార్యములు చేస్తూ, ఎల్లప్పుడూ తన కుటుంబంతో ప్రార్థన చేస్తూ వచ్చే వ్యక్తి ఎవరో తెలుసా? శతాధిపతి. అంటే శతాధి అంటే ఎంతమంది? 100 మందికి అధిపతి. అయినా 100 మందికి సిట్టుకేసి రారా అంటే వస్తారు, పోరా అంటే పోతారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే ఉన్న పొలంగా నీ ప్రాణం తీసుకోమంటే ప్రాణము. ఆ సైనిక దళానికి రాజండి. అటువంటి గొప్పవాడికి, అటువంటి గొప్ప వ్యక్తి దేవుడు యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే మనకు పని ఉండదు, పాట ఉండదు, ఏమి ఉండదు, తిని కూర్చోవడం తప్ప. అమ్మా కానీ మనకి ఎంత బిజీయో. ఎప్పుడు ప్రార్థన చేసే టైము. మా ప్రార్థన చేయమంటే ఇదిగో నువ్వు ప్రార్థన చేసి నీ భర్త వచ్చి కూర్చుంటాడా? కూర్చోడు. నీ భర్త ప్రార్థన చేసి నువ్వు వెళ్ళి కూర్చుంటావా? కూర్చోవు. మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తుంటే నీ బిడ్డలు వచ్చి కూర్చుంటారా? పాస్టర్ గారు వాళ్ళేటోడు, మేమే ప్రార్థన చేయం, మేమే ప్రార్థన చేయం. వాళ్ళు ఎందుకు వస్తారండి?
మరి నువ్వు ఎవరి చేతిలో ఉన్నావండి? దేవుడేమో నువ్వు నా ప్రజలందరూ నా చేతిలో ఉన్నారు, నా చేతిలో ఉన్నారని ఆశపడుతుంటే, మనం మాత్రం సాతానుడి చేతిలో తందనాలు ఆడుతున్నాం. ఏమాడుతున్నాం? తందనాలు ఆడుతున్నాం. ప్రియమని దేవుడి సంగమా, దేవుడి దైవ జనాంగమా, దేవుడు నీతోనే రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. తెలుసా, నీవు ఎవరి చేతిలో ఉన్నావు? ఓ ఆత్మీయుడా, ఓ క్రైస్తవుడా, దేవుడి బిడ్డని చెప్పుకుంటున్నా నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? రాత్రి నువ్వు పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ప్రార్థన, ఏ రోజైనా ప్రార్థన చేస్తాయా? కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నీ భర్తను అడిగావా? నీ భార్యను అడిగావా? నీ బిడ్డలను అడిగావా? ప్రియమైన దేవుడి సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక తల్లి ఆ తల్లి పేరు గుర్తులేదు కానీ ఆ తల్లి అంటే రోజు ప్రార్థన చేసిందంట. కానీ కొడుకు మాత్రం విచ్చలివిడిగా పాపంలో పేటరేగిపోతూ ఉన్నాడు. మా ఎంత ప్రార్థన చేస్తుందో తల్లి, అంతగా పేటరేగిపోతాడు పాపంలో. అసలు చెయ్యని పాపమే లేదు. ఒక విషయం చెప్పనా, ఈ కుమారుడికి తన తల్లి గదిలో ప్రార్థన చేసే టైంలో ఎప్పుడు ఉండడు. ఎప్పుడు బయట జలసాలు, తిరుగుడు, తాగుడు, తందనాలు, వాళ్ళని వీళ్ళని చెడు స్నేహాలన్నీ. ఒక రోజు తల్లి ప్రార్థన చేస్తుంటే గదిలో వచ్చి ఏంటి సౌండ్లు వస్తున్నాయి? ఆడి కిటికీలోంచి తెరి చూస్తే తమ తల్లి కన్నీరు కారుస్తోయా, నా బిడ్డను రక్షించయ్యా, నా బిడ్డ నీ కొరకు వాడుకోయ్యా, నా బిడ్డ నీ కొరకు సాక్షి నిలబడాలయ్యా, నా బిడ్డ సాతాను చేతిలో ఉన్నాడయ్యా, నా బిడ్డ లోకంలో బ్రతుకుతున్నాడయ్యా అని కన్నీరు కారుస్తూ రోదన చెందుతో తల్లి ప్రార్థన చేస్తుంటే ఈ కొడుకు గుండె పగిలిపోయిందంట. ఆ తల్లి ప్రార్థన విని, దేవుడికి స్తోత్రం. ఆ గుండె పగిలి అక్కడే మోకరించి గుండెలు బాదుకొని, ప్రభువా నన్ను క్షమించవా అని ప్రభువుని అడిగి ప్రభువుకు సాక్షిగా సేవకుడుగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రార్థన జీవితం నీకుందా? ఆ ప్రార్థన అనుభవం నీకుందా? ప్రియమైన దేవుడి సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 3 విషయాలు చెప్పా. 1, దేవుడి యందు భయము భక్తి. ఎవరు? ఒకరు కాదండి, కుటుంబం అంతా. 2, దేవుడి పేరట ధర్మ కార్యములు చేయటం నేర్చుకో. సహాయము లేని వారికి సహాయం చేయటం నేర్చుకో. 3, కుటుంబముతో కలిసి కుటుంబము కొరకు ప్రతి దినము అనగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయడము నేర్చుకో. 4, చదవమ్మా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ భక్తిపరుడి కంట మధ్యాహ్నం 3 గంటల వేళ అతనికి ఒక దర్శనం వచ్చింది. దేవదూత తనతో మాట్లాడటము. ఆ దర్శనం ఎలా ఉందంటే తేటగా. అయ్యో పాస్టర్ గారు, రాత్రి ఏదో కల వచ్చిందయ్యా, నేను కారులో వెళ్తున్నట్టు. అంటే దేని మీద? ఇంకా అయ్యో విమానంలో వెళ్ళినట్టు చెప్తున్నా. ఇప్పుడు కారులో అన్నావు కాబట్టి ఆ పాస్టర్ గారు అని ఉంటాడు, దేవుడిని కారు ఇస్తున్నాడు ఎలా అమ్మా, ప్రార్థన చెయ్యి. అదే నేను విమానంలో వెళ్తున్నాను పాస్టర్ గారు అని చెప్పుంటే ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకు? నువ్వు విమానం ఎక్కను లేవు, ఆ విమానం కొనను లేవు. ఇప్పుడు ఆ విమానం నువ్వు ఎక్కుతావమ్మా అని చెప్పాడు అనుకో, 1 నెల 2 నెలలు గడిచిన తర్వాత పాస్టర్ గారు మీరు అన్ని అబద్ధాలేనండి మీరు చెప్పేయి. ఏమ్మా ఆ రోజు నాకు కల వచ్చిందిగా విమానంలో వెళ్తున్నట్టు, మీరు విమానం ఎక్కుతా అన్నారుగా. నేను విమానం ఇప్పుడు ఎవరు తప్పుడోడు? అంటే ఏ కళ పడితే ఏ దర్శనం పడితే ఆ దర్శనాన్ని చూసిన మనం మాత్రం మంచోళ్ళం.
మన దర్శనానికి స్పష్టత లేదు, మనం మంచోళం. దేవుడి దర్శనాన్ని పొందుకునే అనుభవం లేము, మన మంచోళం. ఆ దర్శనానికి సరైన జవాబు చెప్పకపోతే సేవకుడు షట్టోడు. ఎంత బాగా చెబుతున్నాడు షట్టోడు. అమ్మా ఎంత బాగా నోరు తెలిసి చెబుతున్నాడు షట్టోడు అంట పాస్టర్ గారు. ఆయన దర్శనము తేటగా కనబడుతుంది, స్పష్టత ఉన్నది. నీకొచ్చిన దర్శనం నీకు స్పష్టత ఉందా? నీకొచ్చిన దర్శనం నీకు గురుందా? ఈ దేవుడు ఏ దర్శనం ఇచ్చాడో ఆ దర్శనం నీ జీవితంలో నెరవేరిందా? నెరవేరడానికి ప్రార్థన చేస్తున్నావా? ఆ నెరవేరడానికి ఆ బాటలో నడుస్తున్నావా? అసలు ఏ కళ వచ్చింది, ఏ దర్శనం వచ్చింది నీకు తెలుసా? స్పష్టత లేని పిచ్చి పిచ్చి కళలగంటూ. ఎందుకు కళ్ళగంటున్నా పిచ్చి పిచ్చి కళ్ళు? మీరు ఎన్నింటికి పడుకుంటారో నాకు తెలియదు. మా పడుకునే ముందు గంట ముందు మనం చేసే పని ఏంటి? టీవీ. పాపం అందరు పెద్దోళ్ళు కాబట్టి ముందే చెప్పిన టీవీ అయ్యా అని. అదే సిటీలో అనుకో ఏం చూస్తారు? సెల్ ఫోన్ అండి. ఏ ఫోను? గంటలో 2 గంటలో 3 గంటలో గెలుగుతూనే ఉంటాడు. పడుకునే నిద్ర వచ్చి అన్న మన టీవీ మాత్రం కట్టేయం. ఆ టీవీ చూడాలా, నాటిక అవ్వాలా, సీరియల్ అవ్వాలా, సినిమా అవ్వాల్సిందే. అయ్యేంత వరకు అది చూసి కట్టేసి పడుకుంటావు. అయ్యే వస్తాయి కళ్ళ. ఏంటి? వాడిని గొడవను, వీడిని గొడవను, వాడిని కొట్టను, వీడిని కొట్టను, వాడు వీడి మీద తగాదాను, వీడు ఆడి మీద తగాదాను. ఆ తగాద ఏదో వచ్చిందటమో, నా కుటుంబం మీదకి ఏదో వచ్చిందయ్యా తగాదా. ఏంటి? పిచ్చి పిచ్చి కలలండి. దేవుని దర్శనాలు చూసి అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవుడి నీ పట్ల ఉన్న ప్రణాళిక, ఉద్దేశము ఆ దర్శనాల ద్వారా నువ్వు అనుభవించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పిచ్చి పిచ్చి కళ్ళగట్టం కాదు. యాకోబు ఇదిగో ఒక దర్శనమును చూసి తిని ఆ దర్శనంలో ఆకాశం మీదకి ఇదిగో నిచ్చెన వేసి ఉన్నది. ఆ నిచ్చెన మీద దేవదూతలు అటు ఇటు తిరుగుతున్నాడు. గొప్ప కళ. ఒక్కలగన్నాడు. ఇదిగో అన్నలకు చెప్తున్నాడు ఆ దర్శనాన్ని. అన్నలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఏమిట్రా దర్శనము? ఇదిగో నా మీ పన అన్ని పనులు అక్కడ ఉన్నాయి. ఈ పనులన్నీ లేచి నాకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాయి. దర్శనము అంటే ఇప్పుడు నీ కాళ్ళ మీద మేము బ్రతకాలా? అంటే నీ కాళ్ళ మీద మేము సాష్టాంగ నమస్కారం చెయ్యాలా అని అన్నలు తమ్ముడిని అమ్మేశారండి. చంపాలని చూశారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా యోసేపు జీవితంలో దేవుడిచ్చిన దర్శనము 100%, 100కి 100% అది నెరవేర్పు అయ్యినది. దేవుడికి స్తోత్రం. ఎన్ని కష్టాలు పడినా సింహాసనం ఇక్కడ లేదా? ప్రధానమంత్రి అయ్యాడా లేదా? ప్రధానమంత్రి దగ్గరికి అన్నలు వచ్చారా లేదా? అన్నలు వచ్చి నమస్కారం చేశారా లేదా? తండ్రితో సహా చేశారా లేదా? ఒక స్పష్టత. నీ దర్శనానికి ఒక స్పష్టత ఉండాలి. నువ్వే దర్శనము, ఏ కళ కన్నావో ఆ కళకి, ఆ దర్శనానికి ఒక స్పష్టత. అది నీ జీవితంలో నెరవేరిపోవాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. నాకు ఒక దర్శనం వచ్చింది. నేను విశ్వాసం ఉన్నప్పుడు షార్ట్ కట్ లో చెప్తా. ఏమిటి ఆ దర్శనం అంటే, మా ఇల్లు ఎక్కడయ్యా అంటే కృష్ణా బ్యారేజ్ పక్కనే. ఎక్కడ? మాది విజయవాడ ప్రాంతంలో కృష్ణా బ్యారేజ్ ఉందిగా. ఆ కృష్ణా బ్యారేజ్ పక్కన మా ఇల్లు. అయితే ఆ కృష్ణా బ్యారేజ్ అంటే బాగా పొంగుతుందంట. అయితే నేను చూడ్డానికి వెళ్ళా. నేను చూడ్డానికి వెళ్ళా. అయితే ఆ పొంగుతున్న కృష్ణా నది అంట నీళ్ళు ఆత్మను పైకి లాలేసి నాకు వచ్చిన దర్శనం. లాలేసి రాగపడి మెట్టుకు తెప్పలా కొట్టి అది కొట్టగానే నేను భయపడ్డా. నేను భయపడి పారిపోతున్నా. ఏం చేస్తున్నా? పారిపోతున్నా. అయితే ఇన్ని నీళ్లు గిరగిర 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 తిరిగి నా మీద అలా దిగి అలాగా నన్ను నింపిని. దేవుడికి స్తోత్రం.
నీళ్లు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యము. నీరు అనగా దేవుడి వాక్యానికి సాదృశ్యము. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము. ఇదిగో యెహోవా వాక్కు, ప్రభువైన యెహోవా వాక్కునికి సెలవిచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించడానికి నేను నిన్ను అభిషేకించి ఉన్నా. నా దేవుడిచ్చిన వాగ్దానం, నా దేవుడిచ్చిన దర్శనం ఈ రోజు మీ ముందు నన్ను నిలబెట్టి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దర్శనంలో నీకు స్పష్టత ఉండాలి. నువ్వు దేవుడి చేతిలో ఉంటే దర్శనాలు అనుభవిస్తావు. ఆ దర్శనానికి నీకు స్పష్టత కనబడుతుంది. ఆ దర్శనాన్ని జీవితంలో నెరవేర్పు అవుతుంది. 4 చెప్పా. 5 తర్వాత చదువమ్మా. అతడు దేవుని దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా అది ఏమని అడిగాను. ఎవరిని అడిగాను? దేవుడి దూతతో అడుగుతున్నాడు. దేవుడి దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుని దూతతో, దేవునితో. దేవుని దూత అన్నాడా? ప్రభువా అన్నాడా? అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభువా సెలవిమ్ము. దేవునితో మాట్లాడే అనుభవం నీకుందా? దేవుడితో మాట్లాడటం ఏంటి? ప్రార్థన చేయటమే కదయ్యా. ప్రార్థన అందరూ చేస్తారు. ఇది ఇప్పుడు ఆడుకోవటం చూడు, ఇద్దరు ముగ్గురు ఆడుకుంటున్నారు చూడు. ఇల్లు కూడా ప్రార్థన చేస్తారు. యేసయ్యా మా అమ్మను కాపాడయ్యా, మా నాన్న కాపాడయ్యా, ప్రార్థన. కానీ దేవుడితో మాట్లాడే అనుభవంలోనికి మనము రావాలి. మోషే మాట్లాడుతున్నాడు దేవుడితో. ఏమని తెలుసా? యెహోవా, నీ ప్రజలను నువ్వు చంపడానికి వీలు లేనే లేదు. ఒకవేళ నీ ప్రజలను చంపితే ఇదిగో ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి తమ దేవుడిని చెప్పుకుంటూ వాడిని చంపేశాడు అని నీ నామానికి అవమానము కలుగుతుంది. కావాలంటే నన్ను తీసుకో, కావాలంటే నన్ను చంపే. మాట్లాడుతున్నాడు దేవుడితో. నీకు ఇంకా అర్థం అవ్వాలంటే, నా కుమారుడు వచ్చి నా దగ్గరకు వచ్చి వాడికి పప్పలు కావాలంటే ఎట్లా అడుగుతాడు? ఊరికే మా అబ్బాయి గురించి మీకు తెలియదు కాబట్టి నేనే చెప్తా, నానా ఆ పప్ప కొని నానా అంటాడు. నేను అంటాను, ఏయ్ డబ్బులు లేవురా తర్వాత కొడితే పాట. ఏంటా నువ్వు ఎప్పుడు కొనివు? మా అబ్బాయి అంటాడండి నన్ను, ఏంటా నువ్వు ఎప్పుడు అడుగుతూ కొనివు? ఎట్లా మాట్లాడుతున్నాడు? స్వతంత్రత. ఏంటి? ఇప్పుడు మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఎలా ప్రార్థన చేస్తాం? అయ్యా మా ఇల్లు మార్చి, నా కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగించి. ఇది ప్రార్థన. కానీ దేవుడితో మాట్లాడితేనంట దేవుడి నీ మాట వినాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నువ్వు సంవత్సరాల తరబడి దాని కోసం కన్నీరు వచ్చి ప్రార్థన చేయటం కాదు. నువ్వు మాట్లాడే అనుభవంలోకి వస్తే నా దేవుడి నీ పక్షమును నిలబడి నీ పక్కనే కూర్చొని నీకు ఏది కావాలని నా దేవుడు నీకు ఇస్తాడు. మాట్లాడడం, ప్రార్థన చేయటం చాలా డిఫరెంట్ ఉంది అమ్మా. మనం అనుకుంటాం ప్రార్థన చేయటం దేవుడితో మాట్లాడడం. దేవుడు ప్రార్థన చేయటమే మనం అనుకునే మన ఆత్మీయ జీవితం అంతే ఉంది. మన విశ్వాసం అంతే ఉంది. నువ్వు ఒంటరిగా కూర్చుంటే ఎవరితో మాట్లాడాలి? దేవుడితో మాట్లాడడం దేవుడి మందిరానికి మోకరించి ప్రార్థన చేయటమే కాదు. నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుడితో నువ్వు సంభాషణ చేయాలి. అనుభవంలోనికి రావాలి. నువ్వు దేవుడి చేతిలో ఉన్న వ్యక్తివైతే నువ్వు దేవుడితో మాట్లాడతావు. దేవుడి వద్ద నుంచి నీకు జవాబు దొరుకుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను నేను? 4. 1 మా అందరూ చెప్పాలి. ఇప్పుడు మీకు నేను చెప్పిన మీరు వాళ్ళు వెళ్ళిపోతే ప్రయోజనం లేనే. నేను ఎంత గొంతురుచుకొని నా స్వరపేట కరిగిపోయి మీకు వాక్యం చెప్పటం దండగా, అవునా కదా? ఇప్పుడు నేను ఏం చెప్పాలి అది మీకు గుర్తుండాలి. ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను అడుగుతా, తప్పకుండా అడుగుతా. ఇదిగో ఒకవేళ నేను మర్చిపోయానుకో,
నేను మర్చిపోయాను మూలోడికి వెళ్ళాను అనుకో, నేనేం చేస్తాను తెలుసా, ఈ పుస్తకంలో రాసుకుంటా. అందుకనే నాకు మతి పొరుపుందని ఈ పుస్తకంలో నేను రాసుకుంటా. ఈసారి వచ్చినప్పుడు ఈ పుస్తకం తిరుగుతా. మీకు ఏ వాక్యం చెప్పా? పోయిన ఆదివారం చెప్పిందే మాకు గుర్తులేదు. ఎప్పుడో సంవత్సరం క్రితం వచ్చి మీరు చెప్పిన మాకేం గుర్తుండదు మాస్టర్ గారు. గుర్తుండాలి. ఒకటి, నువ్వు దేవుడి చేతిలో ఉన్న వ్యక్తివైతే నీ జీవితంలో ఉన్న గొప్ప మొదటి లక్షణం ఏమిటి? అందరూ చెప్పాలి. దేవుడి యందు భయము భక్తి కలిగి నీవు నీ కుటుంబము కూడా బ్రతకాలి. 2, నూరు తెరవట్ల ధర్మకార్యాలుగా సహాయం అంటే మరి మన వల్ల కానిది, మన వల్ల కాని మాట మా నోటితో మేమేం చెప్తామయ్యా? ఒకవేళ నోటితో చెప్పి చేత్తో చేయకపోతే మాకు శాపమేమో. అవునా? చెయ్యండి. నువ్వెంత చేస్తే దేవుడు అంతగా నేను దీవిస్తాడు. నువ్వెంత సహాయం చేస్తే, నువ్వు దేవుడికి ఎంత ఇస్తే, నువ్వు లేని వారికి ఎంత పెడితే అంత సహాయం దేవుడు నీకు చేస్తాడు. ఒక తల్లి అన్న మాట ఏమిటి తెలుసా? మనం తిన్నదనుకో అది నేలపాలు. ఏ పాలు? మనం తిన్నది నేలపాలు. పొర్లుకు పెట్టింది అది మన పాలు. అది ఎక్కడికి పోదు. నువ్వు దేవుడికి ఇచ్చినా, దేవుడి సేవకుడికి ఇచ్చినా, సేవ పరిచయలు ఇచ్చినా, లేని వాడికి ఇచ్చినా, ఇదిగో లేని వారికి సహాయం చేసినా అది ఎక్కడికి పోదు. అది నీ పాలే, అది నీతోడే ఉంటది. దేవుడికి మహిమ కలుగును గాక. పెద్దలు శాస్త్రం ఒకటి ఉంది, నువ్వు చేసింది ఎక్కడ పోద్దురా ఏంటి? వెనకే వచ్చిందంటది ముడ్డికి కట్టుకొని. అమ్మా, అది తప్పైనా సరే, ఒప్పైనా సరే, మంచి అయినా సరే, చెడైనా సరే, పుణ్యమైనా సరే, శాపమైనా సరే, అది ఎక్కడి నుంచి ఎట్లా వచ్చిందంట? వెనకాల కట్టుకొని, మూట కట్టుకొని వెనకే వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా 2, అమ్మా, 1 దేవుడి యందు భయము భక్తి, 2 ధర్మ కార్యములు, 3 ముగ్గురు చూస్తే వెనకోలు చెప్పట్లా. వాళ్ళు చెప్పుకొని పోతాను అనుకుంటావా? నువ్వు చెప్పేదాకా నేను పోను. నువ్వు చెప్పేదాకా 3 ఎల్లప్పుడు ప్రార్థన చెయ్యింది. ఏం చెప్తామయ్యా అనుకుంటున్నారు వీళ్ళు. 4 దర్శనము, తేట కలిగిన దర్శనము నువ్వు అనుభవించాలి. నువ్వు అలా అనుభవిస్తే అది నీ జీవితంలో నెరవేర్పవునుగాక. 5 దేవునితో నువ్వు మాట్లాడగలగాలి. ఏంటి? దేవుడితో నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు చివరిది 6వ మాట ఒకటి చెప్తా, చదవమ్మా. అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవి. దేవుడికి స్తోత్రం. ఈ రోజు నువ్వు చేసే భక్తి కావచ్చు, నువ్వు చేసే ప్రార్థన కావచ్చు, నీవున్న ఆత్మీయ జీవితం కావచ్చు, నువ్వు చేస్తున్న ధర్మ కార్యములు కావచ్చు, నువ్వు చేస్తున్న మంచి పనులు కావచ్చు, అది ఎవరికి కనబడాలి? దేవుడికి కనబడాలి. దేవుడు అంగీకరించే విధంగా నువ్వు దానిని చెయ్యాలి. సంఘ పెద్దలు, బహుశా ఎవరైనా సంఘ పెద్దలు ఉంటే నన్ను మన్నించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు సంఘ పెద్దలు ఉంటే మన్నించండి. మీరు లేరేమో కానీ మా ఊర్లో గురించి అని చెప్పేది. మరి మన సంఘ పెద్ద గారు మన కుర్చీకి 2 ఫ్యాన్లు ఇచ్చారు. చప్పలు కొట్టండి. అవి చెబితే తప్ప 2 ఫ్యాన్లు తేడా. ఆయన కానుకు పెట్టి తెస్తే దాని మీద సుబ్బారావు ఇంటి పేరుతో సహా రాసి ఉండాలి అక్కడ. లేకపోతే మైక్ బాక్సులు హౌజా కంపెనీ పీకేసైనా సరే ఈయన పేరు అతికిస్తాడు. ఎందుకు? పేరు రావాలంటే ఈయనకి పేరు లేకపోతే ఒక్క వస్తువు కూడా వెళ్ళదు చర్చిలోకి.
అది సంఘ పెద్దే కావచ్చు, విశ్వాసే కావచ్చు. కొంతమంది పాప సేవకులు భయపడి ఏం చేస్తున్నారు తెలుసా? మా కానుకలు సంఘంలో కానుకలు రావట్లేదని ఎందుకు చెప్పట్లేదు? మరి పేరు చెప్పట్లేదని కానుకలు పేరు చెప్తేనే కానుకలు వస్తాయి, పేరు చెప్పకపోతే కానుకలు రావు. మరి నేను ఎట్ట బతకాలి? సంఘాన్ని ఎట్లా నడిపించాలి? కుటుంబాన్ని ఏ రీతిగా పోషించుకోవాలి? ఈయనకు ఒక ఐడియా వచ్చింది సేవకులకు కూడా. ఏంటి? ప్రత్యేకమైన కానుకల కొరకు కవర్లు పంచండి, ఆ కవర్ల మీద పేర్లు రాయండి. కవర్లు తీసుకొచ్చి సమాధానమ్మ గారు 1000 రూపాయలు, ఆనంద్ గారు 500 రూపాయలు ప్రత్యేక కానుక. లేదా ఉన్నారంట మా ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడి దగ్గరికి, దేవుడు పరలోకపు గుమ్మము దగ్గరికి కూడా అది చేరనే చేర. ఈ విశ్వాసి తల్లి 5వ పాటకు వచ్చింది. ఎన్నో పాట? దేవునికి స్తోత్రం. 5వ పాటకు వచ్చింది. ఎందుకో చెప్పండి, ఎందుకో? 5వ పాటకైతే ఆల్మోస్ట్ 75%, 75% ప్రజలందరూ చర్చిలోకి. అసలు మన చర్చిలో ఉన్నదే 20 మంది. ఈ 20 మందిలో కనీసం 15 మంది అయినా రావాలి. అప్పుడు వచ్చి ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ఎవరైనా ఈ 15 మంది. మరి దేవుడు ఎప్పుడు వినాలి నీ మాట, నీ పాట? ఎప్పుడు చూడాలి నీ ధర్మ కార్యాలు? దేవుడు ఎప్పుడు దానికి ప్రతిఫలం ఇవ్వాలి? ఇన్ని చేసి ఇంటిలో కార్యం జరగకపోతే, పాస్టర్ గారు చర్చికి నేను ఫ్యాన్లు ఇచ్చా, మైకులు ఇచ్చా, గొట్టాలు పెట్టా, కానుకలు బాక్స్ ఇచ్చా, అన్ని నేనే చేశా, ఏందయ్యా నా కుటుంబంలో అసలు నాకు ఇంత కూడా కలిసి రావట్లా? ఎందుకు వస్తుంది? నువ్వు సేవకుని మెప్పించడానికో, సంఘాన్ని మెప్పించడానికో, ప్రజలను మెప్పించడానికో నీ ధర్మ కార్యాలు చేసావు. మా నీ పాట ఎవరికి వినిపించాలని పాడుతున్నావు? మనుషులకి వినపడాలని పాడుతున్నావు. వాళ్ళు చూసి మెచ్చుకోరపా, శభాష్ ఈరోజు భలే పాడవు నువ్వు పాట అని చెప్తే ఎంత ఉప్పొంగిపోతావు, ఎంత ఉప్పొంగిపోతావు. నీ పాట ఇందులో పరమం ఉంది. ఏంటంటే ఆ పాట పాడేటప్పుడు నిన్ను పొగిడేవాడు కన్ఫామ్గా అక్కడ ఉండాలి. ఉంటాడు ఎవడో ఒకడు తోడు, ఆడు ఉండాలి. ఆడు లేకపోతే ఈరోజు నువ్వు పాడుకో. పొగిడేవాడు లేడండి ఈరోజు. కానీ ఏం భక్తి అండి అది? దేవుడు మెచ్చే భక్తేనా? దేవుడు మెచ్చే భక్తేనా? దేవుడు అంటున్నాడు, నువ్వు కుడి చేత్తో ఇస్తే ఎడం చేత్తు కూడా. ఇవన్నీ నా మాటలా, బైబిల్లో ఉన్న మాటలా? మంచోళ్ళు, దేవుడికి స్తోత్ర. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. దేవుడు ఏమంటున్నాడంటే కుడి చేత్తు ఇచ్చిన ఎడం చేత్తు కూడా. ₹100 నోటు ప్రార్థన చేయి. పక్కన 10 మంది ఉంటారు. పక్కన 10 మంది ఉంటే ఈ ₹100 నోటు పిసుకుతాడు. అందరూ చూడాలి. ₹100 కానుకు, ₹100 కానుక ఇస్తాడండి. చూడాలి. మరి మీటింగ్కి ప్రత్యేకమైన కానుకలు ఇవ్వండి అంటే, గారు 5,000 ఇస్తా. గారు భోజనం ఎక్కడ ఉంటాడు? మందిర చివరు ఉంటాడు. మందిర చివరుండి 2,000 ఇస్తా, 5,000 ఇస్తా, వంటలు నాయే. ఓ ఆనంద్ గారండి, ఆయన అంటే భోజనాలు చప్పట్లు కొట్టండి. ఏం భక్తండి! ఈరోజు మనం నవ్వుకుంటున్నాం, కానీ మనం సిగ్గుపడాల్సిన మాటలని. నవ్వుకుంటూనే వింటున్నాం, నవ్వుకుంటూనే ఆస్వాదిస్తున్నాం,
కానీ సిగ్గుపడాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నువ్వు సాతానుగాడు చేతిలో బందీగా ఉన్నావు. ఆడిస్తున్నాడు నిన్ను, తోలు బొమ్మలు ఆడిస్తున్నాడు. ఎట్లా ఆడిస్తే అట్లా తిరుగుతున్నావు నువ్వు. నేను చేసేది నా దేవుడికి తప్ప ఎవరికి తెలియకూడదు. ఎక్కడో ఉన్నట్టు చిన్న కథ. ఒక దేవుడు మందిరం కడుతున్నారంట. దేవుడు మందిరం కడుతుంటే ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. అప్పట్లో ఏదైనా కట్టాలంటే గుర్రాలతో పని ఉండేది ఎక్కువ. గుర్రాలతో పని ఉండేది. ఎంతో ప్రయాసపడి కడుతున్నారు. ఆ ప్రయాసపడి కట్టేది ప్రజలందరూ చూస్తున్నారు, రాజు కూడా చూస్తున్నాడు. కానీ ఒక ముసలి తల్లి ఏం చేయాలో తెలియక, ఇదిగో పగలంతా గుర్రాలు కష్టపడి 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 దొడ్డులో ఉంటాయి కదా, ఎవ్వరికి కనబడకుండా చీకటిలో ముసుగేసుకొని ఆ తల్లి ఆ గుర్రాల దగ్గరికి వెళ్ళి ఆ గుర్రాలకి మేత వేస్తుంది. ఒకరోజు రాజు చూశాడు. రాజుగారు చూసి, ఎవరు ముసుగు కప్పుకొని వెళ్తాడు ఈ చీకట్లోని, వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి పట్టుకోగానే, అయ్యా నన్ను క్షమించండి అయ్యా అంట. అమ్మా ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, అందరూ ఏదో ఒక పనిలో కష్టపడుతూనే ఉన్నారయ్యా. ఇదిగో నేనేమీ చేయలేను దాన్ని, ఏమీ ఇవ్వలేను దాన్ని. ఇదిగోనయ్యా పగలంతా ఈ గుర్రాలు కష్టపడి ఇదిగో ఎంతో ఆహారం లేక ఉంటాయి కదా, కనీసం ఈ మేత అని వేస్తే ఈ మేత తేలి బలాన్ని పొందుకొని రేపు పొద్దున్నవి పనిచేస్తాయి, పనిచేసే శక్తిని ఇస్తాయని అయ్యా ఈ పని చేస్తున్నానయ్యా. నేను ఇది ఒక్కటే చేయగలనయ్యా, దీనికి మించింది నేనేమీ చేయలేనయ్యా అంటే, ఒకరోజు మందిరం కట్టేసి రాజుగారు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా, ఈ మందిరం నిలబడడానికి ప్రధాన కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా అంటే, చాలా మంది ఉన్నారుగా. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బంగారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇండి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రయాసపడిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ రాజుగారు అంటున్నారు, ఏమన్నారు తెలుసా, ఈ మందిరం ఇంత చక్కగా కట్టబడడానికి గల కారణం ఎవరో తెలుసా, ఇదిగో ఈ ముసలి తల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు నిన్ను చూసి ఇదిగో ఈ సంఘం ఇంత బాగా నడిపించబడిందంటే ఈ తల్లి చేసిన ప్రార్థన, రహస్యమందు వీరు చేసిన ప్రార్థనే, రహస్యమందు వీరిప్పిన కుప్పలే ఈరోజు ఈ సంఘం ఇంత చక్కగా నడిచింది. ఈ సంఘం ఇంత చక్కగా అభివృద్ధి పొందింది. ఈ సంఘం ఎంత గొప్పగా ఆశీర్వదించబడింది అని దేవాది దేవుడు నీ గురించి సాక్ష్యము పలకాలి. ఆమె ఏకనామే చెప్పండి. ఆమె ప్రియమైన దేవుడి సంగమా, నువ్వు చేసే ప్రార్థన కావచ్చు, నువ్వు చేసే ధర్మ కార్యాలు కావచ్చు, ఎవరికి కనబడాలి? దేవుడికి కనబడాలి. దేవుడికి మాత్రమే కనబడాలి. ఏది చేసినా, ఎంత చేసినా, ఉన్న దాంట్లో చేసినా, లేని దాంట్లో చేసినా, ఉన్నత స్థితి కన్నా ఇచ్చినా, ఏది చేసినా ఏది ఇచ్చినా నువ్వు దేవుడికి మహిమార్థమే చెయ్యాలి. ఆమె దేవుడి దర్శనం ఎందుకు పొందుకున్నాడు తెలుసా? దేవుడు దూత దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడిందో తెలుసా? ఆయన అటువంటి గొప్ప కార్యాలు చేయబట్టేనండి. ఎవరికి కనబడకుండా ధర్మ కార్యాలు, మంచి కార్యాలు చేయబట్టే, తన కుటుంబాన్ని భక్తులు నడిపించబట్టే అంత గొప్ప కార్యాలు, అంత గొప్ప దర్శనము ఇదిగో కొర్నేలి గారు చూడగలిగారు. ఈరోజు అనుభవంలో ఉన్నావా? పెద్దగా ఓ తండ్రి, ఓ తల్లి, ఓ సంగమా, దైవ జనాంగమా, దేవుడి ఆత్మీయ బిడ్డలారా ఉన్నావా స్థితిలో? దేవుడు ఎందుకు భయపట్టే భక్తి అంటే నీకు తెలుసా? దేవుడు ఎందుకు ప్రార్థన చేసే అనుభవం నీకుందా? దర్శనాలు చూసే అనుభవం నీకుందా? దేవుడితో మాట్లాడే అనుభవం నీకుందా? నువ్వు చేసేది ఏదైనా సరే దేవుడు అంగీకారంగానే ఉన్నాయా? ఒకసారి ఆలోచించు. నువ్వు చిన్న పిల్లోడు కావచ్చు, యవనస్తుడు కావచ్చు, వృద్ధురాలు కావచ్చు, ఇదిగో ఏ స్థితిలోనే ఉండొచ్చు. ఈ అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా?
మనస్ఫూర్తిగా నీ గుడ్డలు వేసుకుని చెప్పయ్యా, ఈ అనుభవాలు నా జీవితంలో ఒకసారి ఒక్కలైనా పైకెత్తండి, నా జీవితంలో ఇవన్నీ ఉన్నాయ్యా, ఉన్నాయా అంటే ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం బా అంటే ఇప్పుడు వరకు మనం అనుకున్నదంతా భ్రమ, మన ఆత్మీయ జీవితం అంతా భ్రమ, మన భక్తి జీవితం అంతా భ్రమ, వ్యర్థమైనదే. పౌలు భక్తుడు అంటున్నాడు. ఎవరు? పౌలు భక్తుడు. అయ్యా నా భక్తి మురికి గుంట లాంటిది. ఏ గుంట? మురికి గుంట ఎంత ఉంటుంది, ఎట్లా ఉంటుంది? పట్టుకుంటావు నువ్వు అసలు ఏ పని చేయనట్టు, ఏంటి ఏ కూలి పని చేయనట్టు ఆ మురికి గుడ్డ తిట్టు పట్టుకుంటావు. పట్టుకుంటావా? పట్టుకుంటావు. అప్పుస్తున్న పౌలు గారు అన్నమాట, నా భక్తి మురికి గుడ్డ లాంటిది. మరి మన భక్తి మురికి గుడ్డ కన్నా హీనమైనది ఉంటే అదే ఇంక మందు అదే ఇంక మనం. అంత భక్తి పరుడే, దేవుడు దర్శనాలు చూసినవాడే, దేవుడి స్వరాన్ని విన్నవాడే, దేవుడితో మాట్లాడినవాడే, సంఘాలు కట్టినవాడే, అనేక మందిని సేవకులు చేసినవాడే, అనేకమైన ప్రాంతాలకు తిరిగి సంఘాలు కట్టి అనేక మందిని క్రీస్తు వైపు తిప్పబడిన వాడే అంటున్న మాట, నా భక్తి మురికి గుడ్డ లాంటిదే. ఎందుకన్నాడు తెలుసా మాట? దేవుడు పరిశుద్ధుడండి, దేవుడు పరిశుద్ధుడండి, దేవుడు పరమ పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకని ఆ మాట అనగలిగాడు. మరి మన గంట ప్రార్థన చేయ తప్పు, ఎంత భక్తి పరులమో. వాక్యం అసలు పండు బాకుండా వాక్యం చేయ తప్పు, ఎంత చక్కగా వాక్యం చదువుతున్నావు, చక్కగా పాట పడి తప్పు. నేను అంత గొప్పగా పాట పాడతావు నువ్వు. ఏం భక్తి అంటే ఇది? ఎవరి చేతిలో ఉన్నావు? ఎవరి చేతిలో ఉండవలసిన వ్యక్తివి నువ్వు? ఎవరి చేతిలో ఉన్నావు? ఎలా వాడబడుతున్నావు? ప్రియమని దేవుడి సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని సరి చేసుకో, నీ బ్రతుకును సరి చేసుకో, నీ ఆలోచనలు సరి చేసుకో, నీ ప్రార్థన అనుభవాన్ని సరి చేసుకో, నీ భక్తి జీవితాన్ని సరి చేసుకో. సరి చేసుకొని సరిదిద్దుకొని సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో చక్కగా, దేవుడి చేతిలో చక్కగా మనమందరము వాడబడుదుముగాక, ఎదుగుదుముగాక, అభివృద్ధి పొందుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఒక్క విషయం చెప్తా, మళ్ళా చెప్తున్నా, నువ్వు శాపలా బ్రతకటానికి వీలు, అద్దంలా బ్రతుకు. అద్దంలాగా శాప మీద నీళ్లు పోస్తే నీళ్లు దేనికి సాదృశ్యం? వాక్యానికి, పరిశుద్ధాత్మదేవుడికి. వాక్యము మనకు ఆ శాపకు తగిలితే ఏమవుతుంది? తిరిగి వచ్చింది. అదే అద్దానికి తగిలితే నున్నగా బర్రను జారుకుంటా అద్దంలా బతకాలి. మనం శాపలాగా బ్రతకటానికి వీలు లేదు. అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ విధమైన వాక్య మన హృదయాలు స్థిరపడి ఫలభరితంగా మార్చబడుదుగాక. అనేక మందికి మాదిరికరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనమందరము జీవించుదుము గాక. మనల్ని బట్టి మన కుటుంబాలు, సంఘాలు, సేవ, పరిచర్య అభివృద్ధి పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి హెచ్చరిక మాట తన విడుగులో దీవించి ఆశీర్వదించి ప్రతి హృదయమును స్థిరపరచును గాక. ఆమేన్. దేవుడు